వేసుకున్నాను. నాకు ఇవన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు, 20-30 సంవత్సరాల నుంచి తెలుసు, నాకు పెళ్ళైనప్పటి నుంచి. ఎందుకంటే ఇవి ఎప్పటి నుంచో ఉండవు ఇవన్నీ, ఇది ఎర్రగారం దోశ ఇవన్నీ మా పిల్లలు చిన్న పిల్లలప్పటి నుంచి ఉండవు. నాకు అప్పటి నుంచే తెలుసు, నేను చేస్తూ ఉంటాయి ఇంట్లో ఎప్పుడు ఎర్రగారం దోశ. బయట అయితే కొనమండి మేము ఏది కూడా, ఎప్పుడు ఇంట్లోనే తయారు చేస్తాను నేను ఎక్కువ. చూడండి ఈ విధంగా అప్లై చేసుకోవాలా బాగా నీట్గా. ఇప్పుడు ఎగ్ అయితే దీనిపైన వేసుకుంటాం. మేము కూడా ఇవి ఎప్పుడన్నా ఒకసారి చేసుకుని తింటాం, రోజు మామూలు దోశ చేస్తాం కానీ ఎగ్ దోశలు ఇవన్నీ ఎక్కువ నీటికి కాల్చుకొని బాగా నెయ్యి పోసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. నేను తినేది నేనే, మా ఇంట్లో మా కొడుకు నేను తింటాం ఇవి ఇట్లాంటివన్నీ ఎగ్ దోశ చక్కగా. చూడండి ఈ విధంగా అయింది కదా. ఇప్పుడు నేనేమంటే దీనిపైన నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే మామూలు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. చట్నీతో మామూలుగా పల్లీల చట్నీ కానీ లేదంటే ఉట్టిదైనా తినేయచ్చు. చక్కగా ఎర్రగారం దోశ అనేది బాగా ఇది అవుతుంది. దీనిపైన ఆనియన్స్ వేసుకోవచ్చు, మామూలు చట్నీ వేసుకోవచ్చు, అవన్నీ వేసుకోవచ్చు. అవన్నీ చండాలమైన పనులు. హ్యాపీగా మనం ఎర్రగారం వేసుకున్నామా, దాని మీద ఎగ్ వేసుకున్నామా, దోశ అనేది బాగుంటుంది అన్నమాట. నేను ఎర్రగారం కూడా నాకు పెళ్ళైనప్పటి నుంచి ఇది 92-93 నుంచి ఇవన్నీ తెలుసు, ఎర్రగారము ఇవన్నీ. అందుకని నేను ఒకరిని చూసి కాపీ పెట్టి చేయను, నా సొంతగా నేనే తయారు చేస్తాను ఇవన్నీ, అదనమాట. చూడండి బాగా మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు నేర్పించారు నాకు. పెళ్ళైన కొత్తలో సరిగ్గా తెలియదు కదా మాకు అప్పుడు వంటలు ఇవన్నీ. అప్పుడు మా ఫ్రెండ్స్ ఉంటే ఈ విధంగా తయారు చేయాలి, ఎర్రగారము ఈ విధంగా చేసుకుంటారు అని చెప్పేవాళ్ళు అనమాట. చూడండి ఇటు పక్క అయితే బాగా కాగింది, వేగింది, చూడండి ఫ్రై అయింది. ఇటు పక్క చూడండి ఎర్రగారం బాగా దోశ అయితే బాగా కాలిపోయింది అటు పక్క ఇటు పక్క. దీనిపైన ఆనియన్స్ వేసుకోవచ్చు, మనం క్యారెట్ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. కానీ మా పిల్లలు అట్లాంటివన్నీ తినరు, మామూలు దోశ తింటారు. నా కొడుకు నేను తింటాం అనమాట. టేస్ట్ అయితే భలే బాగుంటుంది అనమాట. నేను ఇంట్లోనే తయారు చేస్తాను. చూడండి ఇదిగో ఇటు పక్క కూడా బాగా వచ్చింది. ఇదిగో చూడండి ప్లేట్లో తీసి పెడుతున్నాను. ఇంట్లోకి చట్నీ చూడండి, గుడి దోశ అయితే ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్తానే ఏ విధంగా ఉందని. చూడండి కొబ్బరి, పల్లీలు,